హలో ఫ్రెండ్స్, అందరికీ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ నా వంతు ప్రయత్నంగా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందుకనే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. చామగడ్డల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చామగడ్డలను క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని దాన్ని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఒక 2, కొంచెం మీడియం సైజ్ టమోటాలు ఒక 3 తీసుకుని కట్ చేసుకోండి. ముందుకు ఒక బాండ్లు పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయ్యాక నేను కొంచెం ఎర్రగడ్డలు యాడ్ చేసుకున్నాను. కొన్ని ఎర్రగడ్డలు ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఈ టమాటాలు కొంచెం ఫ్రై అవుతుండగా కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక సరిపడా కారం, అలాగే చింతపండు పులుసు, పులుసు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న చామగడ్డల్ని పులుసు ఒక తెల్లు వచ్చాక ఇప్పుడు చామగడ్డల్ని దాంట్లో యాడ్ చేసుకుందాం. దాన్ని ఒకసారి కలుపుకొని ఉప్పు, కారాలు అన్నీ సరిపోయలేదో చూసుకొని ఏమైనా కావాల్సి ఉంటే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోండి. పులుసు బాగా దగ్గర పడ్డాదాకా ఉంచుకొని తీసేసుకోండి. ఇంతేనండి, అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ చామదుంపల పులుసు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.